Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. అసలు మనం డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తాము? డిప్రెషన్లో ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఇలాంటి సిచ్యుయేషన్ మీరు చూసారు ఎప్పుడైనా? వచ్చిందా ఎప్పుడన్నా? అంటే అనుభవంలోకి తెలిసిన వాళ్ళు లేదు. కానీ ఇప్పుడు డిప్రెషన్ అనే వర్డ్ చాలా పాపులర్ అయిపోయింది. ప్రపంచంలో ఎక్కువగా డిప్రెషన్తో సఫర్ అయ్యేటట్టు వారి సంఖ్య ఫారిన్ కంట్రీస్లో బాగా ఎక్కువ మనకన్నా. ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయండి. డిప్రెషన్ ఎందుకు వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, బాధలో ఉన్న వాళ్ళకి ఒక మంచి మాట, ఓదార్పు మాట వాళ్ళకి చాలా అంటే ఆ ధైర్యాన్ని ఇస్తుందని చెప్తుంటారు. ఆ బాధని చాలా తగ్గిస్తుందని కూడా చెప్తుంటారు. అయితే డిప్రెషన్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య. అసలు మనం డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తాము? డిప్రెషన్లో ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది? భలే అడిగారు. చాలామంది నిజంగానే వాళ్ళకి వాళ్ళే అనేస్తూ ఉంటారు, నాకు ఎందుకో డిప్రెషన్గా అనిపిస్తుంది అని. ఇలాంటి సిచ్యుయేషన్ మీరు చూసారు ఎప్పుడైనా? వచ్చిందా ఎప్పుడన్నా? అంటే అనుభవంలోకి తెలిసిన వాళ్ళు లేదు. ఓకే. కానీ ఇప్పుడు డిప్రెషన్ అనే వర్డ్ చాలా పాపులర్ అయిపోయింది. రీసెంట్గా అమెరికన్ యూనివర్సిటీ రిసెర్చ్ చేస్తే దగ్గర ప్రపంచంలో సంవత్సరానికి 80 కోట్ల మంది డిప్రెషన్కి గురవుతున్నారంట. ప్రపంచంలో ఎక్కువగా డిప్రెషన్తో సఫర్ అయ్యేటట్టు వారి సంఖ్య మనకి ఈ ఫారిన్ కంట్రీస్లో బాగా ఎక్కువ మనకన్నా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకన్నా మన దగ్గర కేసెస్లో తక్కువ. ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే మనం ఉండే లైఫ్ స్టైల్ అండి. ఆ రకంగా మనము మన పెద్దలకి నిజంగా థ్యాంక్ఫుల్గా ఉండాలి. అంటే ఆ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. అంటే ఎందుకంటే మనం వెస్టర్నైజేషన్ వైపు మూవ్ అవుతున్నాం. ఆ కల్చర్కి మనము అంటే ఆ కల్చర్ని మనము ఇష్టపడుతున్నాం, ఫాలో అవుతున్నాం, అట్రాక్ట్ అవుతున్నాం. సో ఏదన్నా మన లైఫ్లోకి మనము ఆహ్వానించేటప్పుడు దాని యొక్క మంచి చెడు కూడా మనతోనే ముడిపడిపోతుంది కదా. సో అలాంటి వాటిలో డిప్రెషన్ కూడా ఒకటి. సో అంటే సంవత్సరానికి 19 కోట్ల మంది అనారోగ్యానికి ఇండియాలో గురవుతున్నారు అంటే ఇది చిన్న విషయం కాదంటే డిప్రెషన్ వల్ల చనిపోయే సంఖ్య కూడా లక్షల్లో ఉందండి. రీసెంట్గా మనము కరోనాని అందరం కూడా కరోనా సిచ్యుయేషన్ని గమనించాము. దాని ఒక ఇబ్బందిని కూడా అందరం చూసాము. అప్పుడు కూడా డెత్స్ అయ్యాయి కదా. బట్ రీసెర్చ్ రిజల్ట్ ఏం చెప్తుంది అంటే కరోనా డెత్స్ కన్నా ఎక్కువ డిప్రెషన్ వల్ల డెత్స్ జరుగుతున్నాయంట. అంటే ఏదైతే పెద్ద డ్యామేజ్ జరుగుతుందో అది మనం గమనించట్లేదు. ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితే అనిపిస్తుంది కదా. మరి మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తే లైఫ్ లాస్ అనేది ఏ లెవెల్ వరకు ఉన్నా వెళ్ళొచ్చు, అవునా కదా. సో లైఫ్ లాస్ అయ్యే కన్నా ముందు చాలా మనకి ప్రపంచం చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పలానా లాస్ అయిన వ్యక్తి మనతో ఉన్నప్పుడు ఆ వాల్యూ వేరు ఉంటుంది. బట్ ఆ కోల్పోయిన గడియలు వచ్చినప్పుడు ఒక రకంగా ఒక లైఫ్ ఒక ఏమంటారు చీకటి వైపు వెళ్ళిపోతున్నట్టే కదా. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కళ్ళు లేరు అన్నా దాన్ని డైజెస్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని మనం తప్పించలేము. ఓల్డ్ ఏజ్లో చనిపోయారు, ఓకే. కొన్ని క్రానిక్ డిసీజెస్ వల్ల చనిపోయారు. అంతగా అవి ఓకే బాధ అనిపిస్తుంది, కానీ కొంతవరకు మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ ఇలాంటి సాల్వ్ చేసుకునేటటువంటి అనారోగ్యంతో చనిపోయారు అని అంటే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, డిప్రెషన్ అనేది చిన్న 10 years 12 years పిల్లల్లో కూడా డిప్రెషన్ స్టార్ట్ అవుతున్నాయి. అంత చిన్న ఏజ్లో. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో డిప్రెషన్ వల్ల వాళ్ళకి సూసైడల్ థాట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతాయి కదా. పెరిగిపోవడం వల్ల వాళ్ళు కమిట్ చేసుకుంటే జస్ట్ ఇమాజిన్ ఆ ఫ్యామిలీకి ఎంత పెద్ద లాస్, అవునా. సో ఇది చూడండి, ఇప్పుడు ఫిజికల్గా మనకి అనారోగ్యాలు వచ్చాయనుకోండి. ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది అనుకోండి, కనిపిస్తుంది, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, అవునా. షుగర్ ఉన్న వాళ్ళకి నీరసం వస్తుంది, అవునా కదా. అలాగే హెడ్ఏక్ అనేది మనకు తెలుస్తుంది, ఈ భాగంలో నాకు నొప్పి వస్తుంది అనేది తెలుస్తుంది. అంటే ఫిజికల్గా ఉండే అనారోగ్యాలు మనకి బయట కనిపిస్తాయి. కానీ ఇది
ఫిజికల్ అనారోగ్యాల్ని మళ్ళీ మనము టెస్ట్ చేసి దాని ఒక ప్రభావం ఏ లెవెల్లో ఉంది, ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేది మనకి ఒక అనలైజేషన్కి ఒక్క ఐడియా అయితే వస్తుంది. బట్ ఇది అలా కాదు. డిప్రెషన్ అనేది ఇది కనిపించకుండా మనిషిని చంపేస్తుంది. ఇది మానసికంగా, అంటే మానసిక అనారోగ్యం ఇది. ఫిజికల్గా చాలా బాగుంటారు, చూడ్డానికి బాగుంటారు, అన్ని రకాలుగా బాగానే ఉంటారు, కానీ ఎందుకు ఇలాగ ఉన్నారనేది అర్థం కాదు. మీరు అన్నారు డిప్రెషన్ ఎందుకు వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, డిప్రెషన్ మనకి ఫిజికల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, లేదా శరీరంలో జరిగేటటువంటి కెమికల్ చేంజెస్ వల్ల రావచ్చు, ఏ కారణం లేకుండా కూడా డిప్రెషన్ రావచ్చు. కానీ ఎక్కడ రూట్ ఉందని మనం తెలుసుకున్నప్పుడు దీనికి మనము కరెక్ట్ సొల్యూషన్ని తీసుకురావడానికి అంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది, దాన్ని సాల్వ్ చేయొచ్చు అనే ధైర్యం వచ్చేస్తుంది ఫస్ట్. సో మీకు డిప్రెషన్ ఉంది అనేది ఎలా తెలుసుకోవాలని ఎవరికైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎప్పుడు సాడ్గా ఉంటారు. అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ సాడ్నెస్కి లాంగ్ టర్మ్ సాడ్నెస్కి తేడా ఉంటుందండి. ఇప్పుడు ఏదో ఒక చిన్న కారణంతో నాలో సాడ్గా నేను ఫీల్ అవుతున్నాను, సడన్గా ఏ కారణం వల్ల అయితే నేను సాడ్గా ఫీల్ అయ్యానో ఆ కారణం మారిపోయినప్పుడు నేను మళ్ళీ హ్యాపీగా అయిపోతాను. నేను ఆ డ్రెస్ కొనుక్కోవాలనుకున్నాను, కొనుక్కోలేకపోయినా, సడన్గా ఆ సిచ్యుయేషన్ మారింది, 2-3 రోజుల్లో ఒక కొత్త డ్రెస్ వచ్చిందంటే సాడ్నెస్ పోతుంది, హ్యాపీ అయిపోతారు. లేదా నేను ఏదో ఒకటి ఏదో రిలేషన్లో ఏదో ఒక చిన్న లాస్ అయ్యాను, మళ్ళీ అది ఫుల్ఫిల్ అయింది అనుకోండి, సెట్ అయిపోతుంది. ఒక గోల్ ఉంది, ఆ గోల్ సాధించే వరకు కొంచెం ఆ ఎఫర్ట్ పెడుతూ లిటిల్ సాడ్గా ఉంటారు, ఆ గోల్ని రీచ్ అవ్వగానే సాడ్నెస్ మాయం అయిపోతుంది. సో ఈ షార్ట్ టర్మ్ సాడ్నెస్ ఈజ్ నాట్, అంటే అది డిప్రెషన్కి సంబంధం లేదు. లాంగ్ టర్మ్ అంటే 2 వారాలు 3 వారాలు ఎప్పుడు చూసినా బాధలో ఉండడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, సడన్గా బరువు తగ్గిపోతారు. అలాగే వాళ్ళ ఎదురుగుండా సంతోష గడియలు కనిపిస్తూ ఉన్నా, ఆనందం ఉన్నా దాన్ని ఎంజాయ్ చేయలేరు, అలాంటి చోట ఉండడానికి ఇష్టపడరు, ఎక్కువగా లోన్లీగా స్పెండ్ చేయాలనుకుంటారు, ఒక రూమ్లో ఉంటారు లేదా పడుకునే ఉంటారు, అతిగా తింటూ ఉంటారు లేదా అస్సలు మానేస్తారు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ రోజులుగా మనకు కనిపిస్తే మనలో కానీ మన చుట్టుపక్కన ఉండేవారిలో కానీ గమనించగానే వెంటనే మనం దాన్ని సరిచేయడానికి స్టెప్స్ స్టార్ట్ చేసేయాలంటే డిప్రెషన్ అనేది ఇలా కనిపిస్తుంది. డిప్రెషన్లో కూడా 2 రకాలు ఉంటాయి. అయితే మొత్తం లోలోకి వెళ్ళిపోతారు, లేదంటే ఎంత హైలో ఉంటారు అంటే ఏ పని ఆగదు, ఆ పని కోసం ఏదన్నా చేసేయాలి, పరిగెట్టేయాలి, అన్నీ ఎక్స్ట్రీమ్గా చేస్తూ ఉంటారు చూడండి. దానికోసం నిద్ర మానేస్తారు, తిండి మానేస్తారు, పరిగెట్టేస్తూ ఉంటారు. అది దానికోసం ఎటువంటి యాంగిల్లోనన్నా ఆలోచించి యాక్షన్ తీసేసుకుంటారు, నెగటివ్లోకి కూడా వెళ్ళిపోతారు. అది కూడా ఒక రకమైన డిప్రెషనే. ఓకే, అతిగా చేసేది డిప్రెషనే, మొత్తం లోలోకి వెళ్ళిపోయేది కూడా డిప్రెషనే. సో ఇవి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక జీవితం ఒక వాల్యూని నిమిషంలో తీసేస్తాయి. ఆ లైఫ్ అనేది ఇంకా దానికి ఒక వాల్యూ లేకుండా అయిపోతుంది. సో ఇలాగ సఫర్ అయ్యేటటువంటి వారి సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉందండి. సో ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది కూడా సొసైటీని. సో దీనికి ఒకటి ఏం చెప్తాను అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఫేజ్లో దీని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఫస్ట్ డాక్టర్ ఎవరికి వాళ్ళేనండి, ఫస్ట్ డాక్టర్. ఎందుకంటే మనకు తెలుస్తుంది నేను ఎప్పుడు ఇలాగ లేను, నేను ఎందుకు ఇలాగున్నాను, ఎందుకు నేను ఇంట్రెస్ట్ని లాస్ అవుతున్నాను, ఎందుకు నేను కాన్సన్ట్రేషన్ని లాస్ అవుతున్నాను అని తెలుసుకోగానే ఫస్ట్ మనం షేర్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో ఏమైపోయిందంటే, నాకు కౌన్సిలింగ్ వచ్చేటటువంటి పేషెంట్స్లో నేను గమనిస్తాను, చాలా కేసెస్లో నాకేమనిపిస్తుంది అంటే, పాపం వాళ్ళు ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ షేర్ చేసుకునేటటువంటి వాతావరణం ఫ్యామిలీలోనే ఉండదు. సో ఇటువంటి సిచ్యుయేషన్ ఏ ఫ్యామిలీస్లో అయితే ఉంటుందో, డాక్టర్ని అప్రోచ్ అయ్యే కన్నా ముందు ఆ ఫ్యామిలీనే డాక్టర్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే
ఆ ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఆ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుందండి వాళ్ళది. ఏ లెవెల్కి వెళ్ళిపోతుంది అంటే మీరు నమ్మరు, నేను మీకు చెప్పాను 18-19 కోట్ల మంది సంవత్సరానికి డిప్రెషన్ పేషెంట్స్ తయారవుతున్నారు. వాళ్ళకి మెడికేషను 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి కూడా మెడిసిన్స్ ఇస్తున్నారండి. ఇస్తున్నా కూడా వాళ్ళు ఎందుకు రికవర్ అవ్వలేకపోతున్నారు? కొన్ని మందులు ఇవ్వడం వల్ల ఒక సొల్యూషన్ వస్తుందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అట్లీస్ట్. కానీ చాలా వరకు మందులు కూడా మీకు సొల్యూషన్ని తీసుకురావట్లేదు. దానివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఏమవుతుందంటే ఈ మందులను ఎక్కువగా వీళ్ళు కన్జ్యూమ్ చేయడం వల్ల వీళ్ళకి కొంతమంది ఏమో అతిగా తింటారు, లేకపోతే అసలు ఫుడ్ తినరు, గంటలు గంటలు పడుకునే ఉంటారు. దానివల్ల ఊబకాయం పెరిగిపోతుంది. దాంతోపాటు మీకు షుగర్ అటాక్ అవ్వచ్చు, థైరాయిడ్ అటాక్ అవ్వచ్చు. మళ్ళీ ఆ మెడికేషన్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఫిజికల్ మూమెంట్ అనేది ఇష్టపడరు. అలాగే ఏమవుతుంది అంటే తెలవకుండా వాళ్ళు తీసుకునే యాక్షన్స్ వల్ల ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో చాలా వరకు పెద్దలకి తెలుస్తుంది, పాపం వాళ్ళకి అవగాహన లేకో లేదా ఏదో ఇన్సెక్యూరిటీస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ పిల్లల్లోనో పెద్దల్లోనో ఇలాంటి డిప్రెషన్ సిమ్టమ్స్ కనిపించినప్పుడు వాళ్ళు స్టెప్స్ తీసుకోరు, బయట షేర్ చేయడానికి ఇష్టపడరు. రేపు తెలిస్తే పక్కన వాళ్ళు ఏమంటారో, ఎదుటి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, లేదా వాళ్ళ తర్వాత వాళ్ళ లైఫ్కి ఏం ఎఫెక్ట్ అవుతుందో అని చాలా వరకు చెప్పకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి తీసుకెళ్ళినటువంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు మనం కొంచెం మోడర్నైజేషన్ అయ్యాం కాబట్టి సమాజంలో కూడా మార్పు రావాలి, మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మార్పు రావాలి. ఎప్పుడైనా ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనిపించగానే ఫస్ట్ థింగ్ ఇమీడియట్గా దానికి సొల్యూషన్ తీసుకురావడానికి ఇంట్లో పెద్దలు ప్రయత్నించాలి. స్వతహాగా కూడా ఆ ఇబ్బందిని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ ఎవరితో అయితే వాళ్ళు ఓపెన్గా వాళ్ళ విషయాల్ని షేర్ చేసుకోగలరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే డిప్రెషన్ అనేది ఏది మానసిక రోగం ఉందో దీన్ని క్యూర్ చేసుకునేటటువంటి ఎన్నో విధానాలు మన భారతీయ ఒక సంస్కృతిలో ఉన్నాయండి. నేనేమంటానంటే ఇప్పుడిప్పుడే మీకు తెలుస్తుంది దేర్ ఈజ్ సమ్ చేంజ్, నాలో ఏదో చేంజ్ ఉంది అన్నవాళ్ళు మీరేం చేయొద్దు, డైలీ అర్లీ మార్నింగ్ లేవగానే ఒక 10 minutes వాళ్ళ కోసం స్పెండ్ చేయగలగాలి. ఎలాగంటే ఒక ఫ్రెష్ ఎయిర్ ఉండే స్పేస్లో వెళ్ళి కూర్చుని జస్ట్ వాళ్ళ బ్రీత్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ డీప్ స్లో బ్రీత్ని ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయడం అలవాటు చేసుకోవాలి. మినిమం 5 to 10 minutes. ఇప్పుడిప్పుడే డిప్రెషన్ స్టార్ట్ అయినా 4-5 ఏళ్ళు అయినా ఫస్ట్ ఈ పనిని చేయించడం మొదలుపెట్టాలి. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళని మౌల్డ్ చేయాలి. వాళ్ళ మానసిక పరిస్థితిని తెలుసుకొని ఇక్కడ కౌన్సిలింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ అనారోగ్యాన్ని ఒక వే నుంచే మనం టార్గెట్ చేస్తే సొల్యూషన్ ఎప్పటికీ రాదు. కొంచెం నేను చెప్పినట్టుగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయించాలి, డయట్ని మార్చాలి. అంటే డయట్ ఎందుకు మార్చాలి అంటాను అంటే వీళ్ళలో ఆ ప్రాణశక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు డిప్రెషన్ పేషెంట్స్ని మనం ఇంట్లోనే గమనిస్తే వాళ్ళ బ్రీదింగ్ ప్యాటర్న్ సరిగా ఉండదు. వాళ్ళను మన ఎదురుకుండానే ఒకసారి మీరు బ్రీదింగ్ తీసుకుని వదలమంటే చాలా కష్టపడతారు బ్రీదింగ్ లోపల తీసుకోవడానికి, బయటకు వేయడానికి. అక్కడే తెలిసిపోతుంది మనకంటే బాడీలో ఆక్సిజన్ లెవెల్సే సరిగా లేదనుకోండి. మీరు హై స్కూల్లో చదువు ఉంటారు కదా, మనం తీసుకునే ఆక్సిజన్ ఎక్కువ ఉపయోగం మన బ్రెయిన్ చేసుకుంటుంది అని. సో మరి మానసిక రుగ్మతులన్నీ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయి, బ్రెయిన్లోనే కదా. సో ఇది మార్చుకోవాలి. లైఫ్ ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా ఇవ్వాలి. ఆ ఫ్రెష్నెస్ ఉంటాయి కదా, దాంట్లో మనకి ఈ ఇమ్యూన్ పెంచేవి ఎక్కువగా ఉంటాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో ఈ మానసికంగా అనారోగ్యంగా ఉండేటటువంటి వారికి ఎక్కువగా మనం ఫుడ్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఫ్రెష్గా చేసి ఇవ్వాలి. వండిన తర్వాత 4-5 గంటలకి ఫుడ్ని వాళ్ళకి అస్సలు పెట్టకూడదు. అండ్ వీళ్ళకి కంప్లీట్గా కట్ చేయాల్సినటువంటి ఆహారం నాన్ వెజ్. వీళ్ళకి ఏంటంటే ఈ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే కాన్స్టిపేషన్ పెరిగిపోతుంది, డైజెషన్ సరిగా ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఆహారాలు ఇవ్వడం వల్ల ప్రాబ్లం అనేది ఇంకా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. సో డిప్రెషన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. సో దాని యొక్క జాగ్రత్తలను తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం.
అయితే వాళ్ళు ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు, ఇబ్బందికరంగా అనిపిస్తుంది, బాధపడుతూ ఉన్నామన్న ఫీలింగ్లో ఉంది, డిప్రెషన్ వచ్చింది అనుకుంటున్నారు అన్నప్పుడు ఏమైనా టెస్ట్లు ఉంటాయా తెలుసుకోవడానికి? ఒకప్పుడు ఉండే కాదండి, ఇప్పుడు మనకి అమెరికన్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ రీసెర్చ్ చేసి కొన్ని టెస్టులని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎలాగంటే మన ఆర్ఎన్ఏ డిఎన్ఏ టెస్టులు చేస్తారు, దాన్ని బట్టి దాని యొక్క ఫంక్షనింగ్ ఎలాగుంది, వీళ్ళకి అనదర్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ వాళ్ళు టెస్ట్ చేయడం ద్వారా ఒక కొలిమికి వస్తారు. వచ్చి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇవ్వడం అని జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, డిప్రెషన్ చాలా క్రానిక్ స్టేజ్ ఉన్నప్పుడు కంపల్సరీ మెడికేషన్ అవసరం. ఎందుకంటే కొన్ని మనం కంట్రోల్ చేయలేం, దానివల్ల లైఫ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ చాలా ఇబ్బందికరమైన స్థితిలో కొంచెం కొంచెంగా మెడికేషన్స్ ఇస్తూ నేను ఇందాక చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేపిస్తూ కౌన్సిలింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి దీనికి. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్తో చాలా వరకు వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు ఈ పేషెంట్స్. ఎందుకంటే వాళ్ళ చాలా వరకు ఫ్యామిలీలో జరిగేటటువంటి కొన్ని పరిస్థితులు, ఫ్యామిలీలో ఉండేటటువంటి కొంతమంది మెంబర్స్ బిహేవియరో కమ్యూనికేషనో లేదా ఫ్యామిలీలో జరిగేటటువంటి కొన్ని పరిస్థితుల్ని గమనించే వీళ్ళందరూ సపరేషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో ఫస్ట్ థింగ్ వీళ్ళని బయటకు తీసుకురావాలి, చూడాలి ఎవరితో వీళ్ళు వినేటటువంటి పరిస్థితికి వెళ్తున్నారు. కౌన్సిలర్స్ ఈ విషయంలో అద్భుతంగా వాళ్ళు వరం అండి. సో ప్రాపర్గా ఏమంటారు, క్లినికల్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో మాలాంటి వారు, ఇంకా ఎవరైనా సరే సర్టిఫైడ్ కౌన్సిలర్స్, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. డిప్రెషన్లో వాళ్ళు బిహేవ్ చేసే రకాలు కూడా వేరువేరుగా ఉంటాయి. సో వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ని బట్టి కూడా వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారు అనేది కౌన్సిలర్కి తెలిసిపోతుంది. సో వాళ్ళు పర్టికులర్గా అక్కడే దాన్ని రిపేర్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు నేను బండి నడుపుతున్నానండి, సడన్గా పడిపోయాను, నాకు దెబ్బ తగిలింది, అది వౌండ్ అయింది, వౌండ్ నుంచి బ్లడ్ వస్తుంది లేదా పస్ స్టార్ట్ అయింది, అది ఇన్ఫ్లమేటెడ్ అవుతుంది అన్నప్పుడు మనము ఎలాగ ట్రీట్ చేస్తాం? నేను మాటల నుంచి తగ్గిపో అంటే తగ్గిపోతుందా? ఫిజికల్ హర్ట్ అది. దాన్ని మనం ఫిజికల్గానే ట్రీట్ చేయాలి, దానికి మందు రాయాలి, అవసరమైతే కుట్లు వేయాలి, దానికి కావాల్సిన యాంటీబయాటిక్స్ వాడినప్పుడు అది హీల్ అవుతుంది. అలాగే మానసికంగా తగిలిన దెబ్బ కూడా దానిలాగే వౌండ్ ఎలాగా మనం నెగ్లెక్ట్ చేస్తే అది చివరికి ఎంతవరకు తీసుకెళ్తుందంటే మీకు ఆ బాడీ పార్ట్ని తీయాల్సి వస్తుంది, అలాంటి పరిస్థితులకు వెళ్తుంది. అలాగే కూడా మానసిక రుగ్మతలు కూడా, ఎక్కడ మానసికంగా దెబ్బ పడిందో ఆ మానసిక పరిస్థితికి మీకు మెడిసిన్ అనేది కౌన్సిలింగ్, ఆ మాటలతోనూ ఆ సిచ్యుయేషన్తోనూ ఆ లోపల సప్రెస్ అయిన బాధతోనూ బయటకి ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్లనే అనారోగ్యం వచ్చింది. కాబట్టి కౌన్సిలింగ్ అక్కడ అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. సో ఇవి జాగ్రత్తగా పాటిస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారు. ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. ఈ డిప్రెషన్ అనేది చాలా పెద్ద సిరీసే. ఎందుకు డిప్రెస్ అవుతారు, అసలు ఏ ఏజ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల డిప్రెషన్ అనేది వస్తూ ఉంది, సో వాటి నుంచి బయటపడడం ఎలాగా, ఇలాంటివన్నీ మనం సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. తప్పకుండా. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ స్వాతి గారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.